మీ పేరు? నా పేరు భాస్కర్ రెడ్డి అండి. భాస్కర్ రెడ్డి గారు, ఈ వేమూరు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఎలా ఉంది? ఎలక్షన్ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎవరి వైపు ప్రజలందరూ మొగ్గు చూపాల్సింది? లబ్ధి పొందిన ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త, సామాన్య మహిళ కూడా జగన్ గారి వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే జగన్ గారికి ఈసారి ఎందుకు ఓటు వేయాలి? లేకపోతే ఇక్కడ నిలబడిన కేటగిరీ ఎమ్మెల్యేకి ఎందుకు ఓటు వేయాలి? నిలబడిన ఎమ్మెల్యే గారు కూడా వర్క్ చేసుకుంటూ వచ్చాడు. ప్రతి ఇంటికి డోర్ టు డోర్ నేను ఈ పథకం పెడతాను, ఈ పథకం మీ ఇంటికి తెప్పిస్తానని చెప్పి మాట ఇచ్చుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే జగన్ గారు మేనిఫెస్టో కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టుగా బాగానే ఉంది. వాళ్ళు చెప్పి ఇస్తాము హామీ ఇచ్చి ఈకోండగా మన ఓటర్ని మభ్య పెట్టి లేకుండా జగన్ గారు ఇచ్చిన మాట తప్పుకోకుండా అమలుపరిచాడు కాబట్టి జగన్ గారికి మొగ్గు చూపుతున్నారు. చాలా వరకు చేయలేదని చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఒక్క మద్యపాన నిషేధం తప్పితే అన్ని అమలు పరిచినాయి. 99% మద్యపాన నిషేధం కూడా అది ఒక్కసారిగా తీసేయాలంటే తీసేయలేదు. ఇప్పుడు జగన్ గారు మద్యపాన నిషేధం చేస్తారు, చేస్తే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అమ్ముకుంటారు, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి తాగేవాడు తాగుతాడు. అప్పుడు ఏంటి పొజిషన్ అన్నీ ఆలోచించే జగన్ గారు దాన్ని అట్ట పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు. అన్నీ నాడు నేడు కానీ ప్రతి ఒక్క కార్యక్రమం జగన్ గారు పెట్టింది టైం టు టైం చేసుకుంటూ వచ్చాడు. మరి చేసుకుంటూ వచ్చానని చెప్తున్నారు. నిన్న అమిత్ షా గారి మీటింగ్ లో అయితే ఇటుపక్క మద్యపాన నిషేధం కానీ పోలవరం ప్రాజెక్ట్ అనే కానీ కొన్ని వసతులు చేయలేదనేసి చెప్తారు. సార్ టీవీలో అన్ని పోలవరం వెళ్ళి వచ్చారు, ఎవరు ఎంత డెవలప్ చేసింది అన్ని చూసుకుంటూ వచ్చారు. ఇదేంటంటే రాజకీయ స్టేజ్ మీద కాబట్టి అట్ట విమర్శించాలి కాబట్టి పార్టీలు విమర్శించారు. జగన్ గారికి 5 సంవత్సరాలు కేంద్ర గవర్నమెంట్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. జగన్ గారు కూడా కేంద్ర గవర్నమెంట్కి అనుకూలంగా చేసుకుంటూ వచ్చాడు. పోలవరం కూడా పూర్తి అవ్వబోతుంది. ఈ కరోనా టైంలో కూడా పోలవరం వర్క్ జరుగుతూనే ఉంది. అది బాగా అయితే మేనిఫెస్టోలో మొన్నటి వరకు నరేంద్ర మోడీ గారి ఫోటో లేదనేసి విమర్శలు దారితీసింది. నిన్న వచ్చి అమిత్ షా గారు ఏమో టీడీపీకి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇటు జనసేన కానీ సపోర్ట్ చేసేటట్టు మాట్లాడారు. సార్ దాని గురించి ఏం చెప్తారు? ఒక్క మాట, బీజేపీ వాళ్ళలోనే ఒకరికొకరు సుతులు లేవు. నిన్నగాక మొన్న ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, టీడీపీ మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదు కేంద్రానికి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. మా దగ్గర రికార్డులు కూడా ఉన్నాయి, కావాలంటే చూపెడతాను. అది అమిత్ షా గారు అంటే జాతీయ వాళ్ళు వీళ్ళు ఇచ్చిన లిస్ట్ చదవాల్సిందే తప్పితే ఇంకేమీ లేదు. కూటమి కోసం అట్ట ఊరకు నెట్టుకెళ్తున్నారు. జగన్ గారు వచ్చిన తర్వాత అక్రమాలు పెరిగినాయి, జాబ్ క్యాలెండర్ లేవు, జాబ్ నిరుద్యోగంలో. సార్ సచివాలయంలోనూ ఎంతమందికి ఇచ్చారు జాబ్స్ ఇచ్చారు సచివాలయంలో. ప్రతి ఒక్క ఊర్లో సచివాలయం 10 మందికి ఉపాధి కల్పించాడండి. అక్రమాలు ఎక్కడా జరగలేదు. అక్రమాలు అంటే ఏదన్నా కొట్టుకోవటం, బొట్టుకుని కేసులు బోసులు దాకా కూడా వెళ్ళింది లేదు. ఇవాళ జగన్ గారు వచ్చిన తర్వాత పరిపాలన సుపరిపాలనగా బ్రహ్మాండంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉంది. అయితే ఇక్కడ వేమూరు నియోజకవర్గం వచ్చేటప్పటికి కూటమి అభ్యర్థి ఏమో నక్కా ఆనందబాబు నిలబడ్డారు, ఇటు పక్క ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఏమో వరకుంటి అశోక్ బాబు నిలబడ్డారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? ఇక్కడ ఓటు శాతం ఎక్కువగా కాపు శాతం ఎక్కువ, ఓటు ఏ శాతం ఉన్నా గానీ జగన్ గారి సంక్షేమాన్ని జగన్ గారిని చూసి ఓటు వేస్తారు. జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలే అశోక్ బాబు గారికి శ్రీరామ రక్ష. గెలుస్తారు. సూపర్ 6 అనేసి ఇటుపక్క టీడీపీ కూడా చెప్తుంది కదా సార్. బాబు గారికి వేయకపోవడానికి కారణం ఏంటి? సార్ మనం ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళేటప్పుడు ఎవరిని ఎంచుకుంటాం? మంచి సంబంధాన్ని ఎంచుకుంటాం. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ కుటుంబం ఏంటి అన్ని చూసుకుంటూ వస్తాం. జగన్ గారు 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు. టైం టు టైం ఎవరికి ఏది ఇవ్వాలో రైతు భరోసా కానీ, మహిళలకి డ్వాక్రా రుణమాఫీ కానీ ప్రతిదీ చెప్పుకుంటూ వచ్చాడు. అవునా కదా? అట్టానే అమలు పరుచుకుంటూ వచ్చాడు. అందుకని వాటర్ కూడా తీర్పు ఇవ్వడానికి 13వ తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ వేమూరు నియోజకవర్గం నుంచి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు ఒకటే చెప్తున్నాను, మంచి జరగాలని. ఆంధ్రప్రదేశ్ని ముందు ఈ 5 సంవత్సరాల్లో ప్రగతి పదంలో నడవాలంటే జగన్ గారికి ఓటేయమని కోరుకుంటున్నాను.